అరే ఇప్పుడు బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి లాక్కున్న నీకు, బండారు దత్తాత్రేయ గారి పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్న నీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. తీర్మాన మల్లన్నని సస్పెండ్ ఎందుకు చేశామో ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇదే కులగన్న యొక్క డాక్యుమెంట్ని చింపినాడు కాబట్టే మల్లన్న మీద చర్యలు తీసుకున్నారు. మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడంలో కానీ బీసీల కోసం తపనలో కానీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలే. వారితో పాటు చేతి కలిపి నడిచినాం. నేనే చాలా సందర్భాలు చెప్పాను, తీర్మానం మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు, బీసీల హక్కుల కోసం కష్టపడుతూ ఉన్నారని. కానీ బీసీల కోసం ఒక నిబద్ధతతో చేసినట్టు కుల సర్వే డాక్యుమెంట్ ఎప్పుడు తగలబెట్టినారో దాని గురించి నీచంగా మాట్లాడారో దాని మీద చర్యలేనాయి. అది కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్ గారికి లేని వైరస్ ఏంటి చెప్పండి? ఆనాడు కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనకాడినారు? ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల దాంట్లో లోపట్టున్నటువంటి హిస్టరీ బయటికి రావాలి. అప్పుడు కానీ కేటీఆర్ భాగవతం బయటికి రాదు. కేటీఆర్ ఈ రాష్ట్ర యొక్క యువతని తప్పు దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నీ కూడా సమతుల్యంతో ముందుకు పోతా ఉన్నాం. మీరు చూశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 4 ఎమ్మెల్యే